యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చాలండి, తలనొప్పి తగ్గిపోయిందా? కొంచెం రిలీఫ్గా ఉందండి. ఆ, మీతో చేయకూడని పనులెన్నో చేయిస్తున్నాను. చాలా గిల్టీగా ఉందండి. గిల్ట్ ఎందుకండి? నాకు హెడేక్ వస్తే నాకు మీరు హెడ్ మసాజ్ చేయరా ఏంటి? నేను చేసేది వేరు, మీరు చేసేది వేరండి. భర్తకి భార్య సేవ చేసిన, భార్యకి భర్త సేవ చేసిన ఒకటేనండి. కష్ట సుఖాల్ని కలిసి పంచుకుంటామని పెళ్ళినాడు ప్రమాణం చేస్తాం కదా, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి కదా. నా కోసం మీరు మీ స్థాయికి తగని పనులు కూడా చేస్తారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి. మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. అది ఏ పనైనా సరే కలిసి షేర్ చేసుకోవాలి. తలనొప్పి తగ్గిపోయిందా లేదా ఇంకోసారి మసాజ్ చేయమంటారా? తగ్గిపోయిందండి, షూర్? నిజంగా తగ్గిపోయింది. మీకు తలనొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలుసండి. అమ్మ గురించి, అఖిల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా. రేపటి నుంచి మీకు ఈ తలనొప్పి లేకుండా చేస్తాను, ఓకే? అయితే రేపు నాకు నిజంగా పెద్ద పండగేనండి. ఏమండి, పంతులు గారికి ఫోన్ చేశారా? చేశాను జయంతి, బయలుదేరారంట. ఈరోజు పూజకి మొత్తం 11 మంది చిన్నపిల్లలు కావాలి. మన ఇంట్లో అనుకీర్తులు ఉన్నారు కదమ్మా, మరో 9 మంది పిల్లల్ని పిలిస్తే సరిపోతుంది. అనుకీర్తిల ఫ్రెండ్స్ని ఆల్రెడీ ఇన్వైట్ చేశాను నాన్న. పూజ టైంకి వాళ్ళు వస్తారు. పావని, అత్తయ్య, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అంతా రెడీగా ఉంది అత్తయ్య. పంతులు గారు పిల్లలు వస్తే పూజ మొదలు పెడదాం. వసు, పావని పక్కనే ఉండి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో. అలాగే అత్తయ్య. అన్నట్టు హారిక ప్రెగ్నెంట్ కదా, తను పూజ చేయకూడదు. హారికకి మీరే పని చెప్పకండి. రండి పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. నీతో చెప్పడం మర్చిపోయాను వసు. నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కాబట్టి ఈ పూజకు నువ్వు దూరంగా ఉండాలి. కానీ అత్తయ్య, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు పూజ చూస్తూ ఉండు చాలు. సరే అక్క, కానీ అత్తయ్యకి అనుమానం రాకూడదు. నాకు తెలుసు వసు, నువ్వేం కంగారు పడకు. భాస్కర్, అఖిల్ ఎక్కడా? అఖిల్, ఏంటన్నయ్య? అందరూ హాల్లో ఉంటే నువ్వు ఒక్కడే రూమ్లో ఏం చేస్తున్నావురా? ఏం లేదు. పూజ మొదలు పెట్టబోతున్నారు, రా వెళ్దాం. మీరు వెళ్ళండి అన్నయ్య, తర్వాత వస్తాను. అక్కడ అందరూ ఉండి నువ్వు లేకపోతే
అమ్మా నాన్నలు బాధపడతారు. ఇది అందరి కోసం చేస్తున్న పూజ. నా మాట వినిరా. సరే అన్నయ్య, పద. రా. పూజ నీ చెల్లెళ్ళకు బన్నీ, నీకు కాదు. తెలుసు పెద్దమ్మా, మమ్మీ చెప్పింది. మా చెల్లెళ్ళకి పూజ చేస్తుంటే నాకు కూడా చూడాలనుంది. నీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా బన్నీ? అదిగో వస్తున్నారు. రండి రండి రండి. అమ్మా, దసరా పండగ పర్వదినాన్ని చేసే ఈ కుమారి పూజ పరమ పవిత్రమైనది, శుభప్రదమైనది. ముఖ్యంగా ఈ నవమి నాడు చేసే పూజ విశిష్టమైనది. ఈ 11 మంది అమ్మాయిలను కూడా తీసుకోండి. చిన్నపిల్లలుగా కాకుండా అమ్మవారి అవతారాలుగా భావించి నిష్టగా పూజ చేస్తే మీరు కోరుకున్న ఫలితాలన్నీ సిద్ధిస్తాయి. అందుకే ఈ పూజ చేయిస్తున్నాం పంతులు గారు. పూజ ఎవరు చేస్తున్నారమ్మా? నేనే పంతులు గారు. అదేంటే బస్సు చేస్తానంది కదా. మొన్న గుళ్ళో వసునే కదా చేసింది. హారికకి చేయడానికి లేదు. ఈసారి పావనిని చేయనిద్దాం వదినా. పావుని వదిన మా ఇంటికి అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఆ అమ్మవారికి మా వదిన పూజ చేస్తేనే బాగుంటుంది. వదిన, మీరు పూజ చేయండి. అలాగేనయ్యా. మరికొద్ది సమయంలో శుభగడియలు మొదలవుతాయి. అప్పుడు పూజ మొదలు పెడదాం. ఛా, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. సాక్షాత్తు మీ అత్తయ్య అడ్డుపడింది. ఇప్పుడేం చేద్దాం? ప్లాన్ బి ఉంది కదా ఆంటీ, వెళ్ళి ఆ డాక్టర్ని పిలుచుకురండి. ఇదిగో, నా మీద ఇక్కడ ఎవరికి డౌట్ రాకుండా నువ్వే మేనేజ్ చేయి, సరేనా? నేను త్వరగా డాక్టర్ని తీసుకొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఈ మెడిసిన్స్ వాడండి, వారం తర్వాత మళ్ళీ రండి. వస్తాను మేడం. నెక్స్ట్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మీరు వెంటనే మా ఇంటికి రావాలి డాక్టర్. ఎవరు మీరు? నేనెందుకు మీ ఇంటికి రావాలి? నేను మీకు తెలియకపోవచ్చు. మా అమ్మాయి వసుంధర మీకు బాగా తెలుసు. వసుంధర? వసు, తను మీ దగ్గరే చూపించుకుంటోంది. మొన్న కూడా మీ దగ్గరకు వచ్చిందిగా. మీరు ఏ వసుంధర గురించి మాట్లాడుతున్నారు? అదే డాక్టర్, సంస్కృతి ఈవెంట్స్ ఆర్గనైజర్ అభిరామ్ భార్య వసుంధర గురించి డాక్టర్. వసుకు నేను వరుసకు పిన్నినవుతాను. తనెప్పుడు కడుపుతో ఉంది కదా, ఆ విషయం ఎవరికి చెప్పొద్దని మీతో చెప్పుంటుంది. వసుకి, మీకు, నాకు తప్ప ఈ విషయం ఇంకెవరికీ తెలీదు. అవును కదా, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ చెప్పొద్దని నాతో చెప్పింది. వసుకిప్పుడు ఎలా ఉంది? తను బాగుంటే నేను మీ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుని వస్తాను డాక్టర్. ఈ రోజు పండగని వద్దన్నా పూజ మొదలు పెట్టింది. ఏమైందో ఏమో, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. స్పృహ తప్పే ముందు నాతో సీక్రెట్ గా మిమ్మల్ని పిలుచుకురమ్మంది. త్వరగా రండి డాక్టర్. తను చాలా వీక్ గా ఉంది, రెస్ట్ తీసుకోవాలి.
బరువైన పనులు చేయకూడదని చెప్పానండి. నేను కూడా అదే చెప్తున్నాను డాక్టర్, కానీ తను వింటే కదా. ఇంట్లో ఎవరికి డౌట్ రాలేదు కదా? ఇప్పటి వరకు రాలేదు డాక్టర్. ఇకపై ఆ దేవుడే. పదండి. వసే వసు, ఈ రోజు నువ్వు అయిపోయావే. నీ బండారం అంతా బయట పెట్టి నిన్ను బయటకు ఇడుస్తాను. డాక్టర్ని తీసుకుని ఆంటీ ఇంకా రాలేదేంటి? తొందరగా పోనీ బాబు, అర్జెంటు. వసు గారంటే మీకు చాలా ప్రేమ అనుకుంటాను. అవునమ్మా, వసు నాకు కూతురు లాంటిది. మీలాంటి పిన్నిగారుండడం వసు గారి అదృష్టం అండి. పిచ్చిదానా, నేనే దాని దురదృష్టాన్ని ఈ రోజు దాని కథ ముగించబోతున్నాను. వసు, ఏం పట్టనట్టు అలా దూరంగా ఉన్నావేంటి? హారిక కడుపుతో ఉంది కాబట్టి పూజ చేయకూడదు. నీకేమైంది? వచ్చి పావునికి సాయం చేయి. పర్లేదత్తయ్య, నేనొక్కదాన్నే పూజ చేస్తాను. ఆ వసుని కూడా చేయనివ్వమ్మా. రామ్మా వసు. వసు అక్క భలే ఇరుక్కుంది. ప్లాన్ బితో పాటు ప్లాన్ ఏ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ పూజ చేయకూడదు అంటున్నారు. మమ్మీకి ప్రాబ్లం అవుతుందేమో. సారీ మమ్మీ. కళ్ళు తిరుగుతున్నాయా మమ్మీ? అవునా వసు గారు? పండగ పూట కళ్ళు తిరగడం, ఒళ్ళు తూలడం ఏంటి? టైంకి తింటున్నావు కదా. సారీ అత్తయ్య. వసు గారు, రెస్ట్ తీసుకుంటారా? ఏమండి, నేను ఈ పూజ చేయకూడదని బన్నీ అలా చేశాడు. అమ్మా, 11 మంది అమ్మవార్లకి షోడశోపచార పూజలు చేసి దక్షిణతాంబూలములు ఇచ్చి వస్త్రాలు ఇవ్వండి.
వసు, ఈ రోజు నీ బండారం బయటపడిపోతోంది. ఇంతటితో ఈ కుమారి పూజ వ్రతం పరిసమాప్తమైందమ్మా. అమ్మవార్లు మిమ్మల్ని సంతృప్తిగా ఆశీర్వదించారు. రండి రండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు వదినా? డాక్టర్ని తీసుకొచ్చావేంటి? త్వరగా వసుని చూడండి డాక్టర్, చూడండి. వసుకి ఏమైంది సుమంగళి? డాక్టర్ చెప్తుందన్నయ్య. ఇప్పుడు ఎలా ఉంది వసు గారు? మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఎందుకింత కేర్లెస్గా ఉన్నారు? ఇలాంటి పరిస్థితుల్లో కేర్ఫుల్గా ఉండాలి. సూపర్ ఆంటీ, రైట్ టైంకి తీసుకొచ్చారు. మా వసుకి ఏమైంది డాక్టర్? తను ఒకసారి వచ్చింది, మళ్ళీ వచ్చిందా? తను 2 సార్లు వచ్చింది మేడం. ఎందుకు వచ్చిందో చెప్పండి డాక్టర్. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? అది మావయ్య మావయ్య చెప్పు వసు, డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఏంటక్క సైలెంట్గా ఉన్నావు? ఏదైనా చెప్పకూడని విషయమా? అంటే మా దగ్గర ఏదో రహస్యం దాస్తున్నావన్నమాట. ఏంటా రహస్యం? ఏం దాస్తున్నావమ్మా? వసు గారు, ఇంకా ఈ విషయం మీరు ఇంట్లో చెప్పలేదా? తను చెప్పలేదు డాక్టర్, ఇప్పుడు మీరైనా చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఇది దాచిపెట్టాల్సిన విషయమే కాదు, చెప్పి తీరాల్సిందే. త్వరగా చెప్పండి డాక్టర్, మా వసు అక్కకి ఏమైంది? వసు గారు ఇప్పుడు చాలా నీరసంగా ఉన్నారు. తన బీపీ చాలా లోగా ఉంది. పల్స్ వీక్ అయింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఈ విషయం చెప్పాను, మళ్ళీ వచ్చినప్పుడు కూడా చెప్పాను. తను రెస్ట్ తీసుకోవాలని, టైంకి ఫుడ్ తీసుకోవాలని, విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇచ్చాను. టేక్ కేర్ వసు గారు. ఇంట్లో పనంతా మీరే చేస్తున్నట్టున్నారు. ఒంటికి కాస్త రెస్ట్ ఇవ్వండి, బలం పుంజుకుంటుంది. అవును డాక్టర్, పాపం వసుకి పనెక్కువైపోయింది. మా చిన్న కోడలు ప్రెగ్నెంట్. తన పనులన్నీ వసునే చేస్తోంది. మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే బయట ఈవిడ కనిపించారు. ఆ రోజు అందరూ హాస్పిటల్కి వచ్చారు కదా, నన్ను గుర్తుపట్టి ఇంట్లోకి పిలిచారు. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది.